హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నా పేరు కృష్ణ. అసలు రాయలసీమలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ప్రధానమైన వార్తలు ఏమున్నాయి అనేది ఒకసారి విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇది ఈనాడు అనంతపురం జిల్లాలో ప్రధాన వార్తలు ఏంటనేది చూద్దాం. అరాచకాలు అల్లర్లకు సిద్ధమయ్యారు. వైకాపా నాయకులపై రౌడీ షీట్లు ఎత్తివేత, 2 జిల్లాల్లో కలిపి వందల సంఖ్యలో తొలగింపు, తెలుగుదేశం పార్టీ నాయకులపై కుట్రలు అంటూ కూడా అసలు వైకాపాలో ఉన్నటువంటి నాయకులపైన ఉన్న రౌడీ షీట్లను ఎత్తేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అరాచకాలకు అల్లర్లకు సిద్ధమయ్యారు అంటూ కూడా ఒక వార్త ప్రధానంగా వీళ్ళు రాశారు. నెక్స్ట్, జేఏసీ ధర్నాకు తరలిరండి అంటూ కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మిక సంఘాలు చేస్తున్నటువంటి నిరసనలకు ధర్నాకు తరలిరండి అంటూ కూడా వీళ్ళు పెద్ద ఎత్తున పిలుపునిచ్చినటువంటి ఒక వార్తను వీళ్ళు రాయడం జరిగింది. నెక్స్ట్, ఎన్నికల ఏర్పాట్లపై నిర్లక్ష్యం వహించను అంటూ కలెక్టర్లు చెప్పినటువంటి మాటలు కూడా వీళ్ళు ప్రధానంగా రాయడం జరిగింది. దరఖాస్తు చేయడమే అసలు పరీక్ష, సక్రమంగా పనిచేయని సర్వర్, డిఎస్సి అభ్యర్థుల ఆందోళన అంటూ కూడా మరో వార్తను వీళ్ళు ప్రధానంగా రాయడం జరిగింది. సమయం తక్కువ ఇచ్చారను ఒక మహిళ, 2 రోజులుగా తిరుగుతున్న సర్వర్ మాత్రం పనిచేయట్లేదు, మేము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా ఇంకో అభ్యర్థి చెప్తున్నటువంటి మాటలను వీళ్ళు ప్రధానంగా తీసుకొని ఒక వార్త రాయడం జరిగింది. నెక్స్ట్, దుర్గం మున్సిపాలిటీకి దిక్కెవరు, కీలక పోస్టులు ఖాళీతో పాలన అస్తవ్యస్తం అంటూ కూడా మరో వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకైతే తీసుకొచ్చారు. చైర్పర్సన్ పొరాలు శిల్పా ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ గౌతమి అంటూ కూడా ఒక చిత్రాన్ని వీళ్ళు మన ముందుకైతే తీసుకొచ్చారు. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి అంటూ కూడా ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాయడం జరిగింది. 523 జంటలకు కళ్యాణం వస్తు అంటూ కూడా మరో వార్తని కూడా వీళ్ళు ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చారు. అలాగే ఫోటోగ్రాఫర్పై దాడికి జగన్దే బాధ్యత అంటూ ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న జర్నలిస్టులు అంటూ కూడా, అంటే మొన్న సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద వైకాపా కార్యకర్తలు చేసినటువంటి దాడిని వీళ్ళు నిరసిస్తూ ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్నటువంటి, నిరసన తెలుపుతున్నటువంటి ఒక చిత్రాన్ని కూడా వీళ్ళు ప్రధానంగా వేయడం జరిగింది. ఇవి ఈనాడు అనంతపురానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు సాక్షి పత్రిక చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది సాక్షి పత్రిక. జనకెరటం నవచరితం అనేటువంటి ఒక స్లోగన్తో సిద్ధం సభకి జనకెరటం నవచరితం అంటూ కూడా వీళ్ళు సిద్ధం సభ గురించి ప్రత్యేకంగా ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సిద్ధం సక్సెస్ ఫుల్ జోష్ అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకైతే తీసుకొచ్చారు. బర్డ్ ఫ్లూపై అప్రమత్తం, ఉమ్మడి జిల్లాలో 158 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాల ఏర్పాటు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. పక్కాగా నిబంధనల అమలు అంటూ కూడా అధికారులకు కలెక్టర్ గౌతమి ఆదేశం ఇస్తున్న ఒక చిత్రాన్ని కూడా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. రబీ @2.12 లక్షల ఎకరాలు అంటూ కూడా ఈ క్రాప్ సంబంధించినటువంటి కనేకల్లు మండలంలో అత్యధికంగా సాగు, ప్రభుత్వానికి చేరిన నివేదిక, ఈ క్రాప్ నమోదును పరిశీలిస్తున్నటువంటి డిఏఓ ఉమామహేశ్వరమ్మ అంటూ కూడా అసలు ఈ క్రాప్కి సంబంధించినటువంటి ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడానికి ప్రయత్నం చేశారు. నెక్స్ట్, మార్కెట్ను ముంచెత్తుతున్న పట్టుగూళ్ళు అంటూ కూడా పట్టు పరిశ్రమకు సంబంధించినటువంటి ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. జగనన్న సందేశం ప్రజల్లోకి తీసుకెళ్దాం, సిద్ధం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ కూడా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఒక ఆర్టికల్ని వీళ్ళు ప్రధానంగా తీసుకొని రాశారు. సాక్షి అనంతపురానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి అనంతపురానికి సంబంధించినటువంటి ప్రధాన వార్తలు ఇవి. అట్టుడికిన అనంత, డిపిఓ వద్ద వామపక్ష నాయకులను అడ్డుకుంటున్నటువంటి పోలీసులు అంటూ కూడా అనంత అట్టుడికిపోయింది అంటూ ఒక ప్రధానంగా ఒక వార్తను తీసుకొని వీళ్ళు రాయడం జరిగింది. శ్రీకృష్ణను చంపాలని చూశారు అంటూ కూడా, అంటే ఫోటోగ్రాఫర్ మీద జరిగినటువంటి దాడిని హైలైట్ చేస్తూ కూడా ఒక వార్త రాశారు. ఆగ్రహం వ్యక్తం చేసిన జర్నలిస్ట్ సంఘాలు, డిపిఓ వద్ద బైఠాయింపు, ఎస్పీకి వినతపత్రం అంటూ కూడా శ్రీకృష్ణ మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ జర్నలిస్ట్ సంఘాలందరూ కూడా అతనికి మద్దతు తెలుపుతున్నట్లుగా, దానికి ప్రతిగా అందరూ కూడా ఎస్పీ కార్యాలయం వద్ద నిరసన తెలిపిన ఒక ఫోటోని మన ముందుకైతే తీసుకొచ్చారు.
శ్రీకృష్ణపై దాడి అమానవీయం, దుర్మార్గం అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. వైసీపీకి భవిష్యత్తు లేదు అంటూ మరో వార్తను వీళ్ళు రాయడం జరిగింది. మాజీ మంత్రులు కాల్వ అలాగే పరిటాల సునీత మీడియా సమావేశం ఏర్పాటు చేసిన దాని గురించి వీళ్ళు ప్రధానంగా తీసుకొని రాశారు. నెక్స్ట్, పరిశ్రమలకు ప్రోత్సాహమేది, జిల్లాల్లో పారిశ్రామికవేత్తలకు మొండి చేయి అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. 2 ఏళ్లకు పైగా సబ్సిడీ డబ్బును నిలిపివేసిన ప్రభుత్వం 531 యూనిట్ల అంటే 41 కోట్ల సబ్సిడీ పెండింగ్. ఈ ఏడాది ఆలస్యంగా ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ, మంజూరుపై దృష్టి సారించని వైనం, ఎన్నికల కోడ్ అమలైతే అంతే సంగతులు అంటూ కూడా అసలు పరిశ్రమలకు ప్రోత్సాహం ఏది అనేటువంటి సారాంశంతో వీళ్ళు ప్రధానంగా ఒక వార్తని రాయడం జరిగింది. జడ్పీలో ఆధిపత్య పోరు, ఉద్యోగులకు తప్పని ఇబ్బందులు, సమస్యలు చవిచూసిన ఉద్యోగస్తులు, సమస్యలు చవిచూసిన ఉద్యోగార్థులు అంటూ కూడా ఒక వార్తని, జడ్పీలో ఆధిపత్య పోరు ఇప్పటికీ వెంటాడుతుంది అంటూ కూడా ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చారు. ఇవి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన వార్తలను చూద్దాం. ఈనాడులో ఓటర్ల చైతన్య సదస్సు, ఓటు హక్కు నమోదు 21న అంటూ కూడా ఒక ఆర్టికల్ని వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. పరిహారం ఇవ్వరు, పులివెందుల్లా చూస్తారట అంటూ కూడా ప్రధానంగా ఒక వార్తను వీళ్ళు రాయడం జరిగింది. కేబీసీ బాధితులను పట్టించుకోని జగన్ సర్కార్, కడుపు మండి కాల్వ పూడ్చేందుకు సిద్ధం అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. కుప్పంలో 2 రోజులు నారా భువనేశ్వరి పర్యటన అంటూ కూడా మీడియా సమావేశానికి సంబంధించినటువంటి ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. పకడ్బందీగా సీఎం పర్యటనకు ఏర్పాట్లు అంటూ కలెక్టర్ నిన్న చెప్పినటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకున్నారు. ఓటు అటు ఇటు అయింది అంటూ కూడా అసలు తుది ఓటర్ల జాబితాలో ఉన్నటువంటి తప్పుల తడకను వీళ్ళు బయటపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. బకాయిలు చెల్లిస్తేనే పంపిణీ, పరికరాలు నిలిపివేసిన డ్రిప్ కంపెనీలు, అధికారులు, గుత్తేదారు సంస్థలపై అన్నదాతల ఆగ్రహం అంటూ కూడా ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాయడం జరిగింది. బకాయిలు చెల్లిస్తేనే పంపిణీ చేస్తాం, డ్రిప్ కంపెనీలు అంటే డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి పరికరాలను మాకు బకాయిలు చెల్లిస్తేనే మేము పంపిణీ చేస్తాం అంటూ కూడా డ్రిప్ కంపెనీలు చెప్పడం జరిగింది. అధికారులు, గుత్తేదారు సంస్థలపై అన్నదాతల ఆగ్రహం అంటూ కూడా ప్రధానంగా ఒక వార్తను వీళ్ళు రాయడం జరిగింది. పోలీసు స్పందనకు 19 ఫిర్యాదులు అంటూ కూడా ఒక వార్తను కూడా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చేశారు. కాళ్ళరిగేలా తిరుగుతున్నాం, న్యాయం మాత్రం జరగడం లేదు, అర్జీదారుల ఆవేదన అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా మన ముందుకైతే తీసుకొచ్చారు. పరిహారం కోసం తిరుగుతున్న, భూమిని ఆక్రమించారని నేను తిరుగుతున్నా అంటూ కూడా 2 వ్యక్తులు చెప్తున్నటువంటి ఒక సమాచారాన్ని ప్రధానంగా తీసుకొని వీళ్ళు ఒక వార్త రాయడం జరిగింది. అక్కడైతే ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోలేం అంటూ కూడా ఒక వార్తను రాయడం జరిగింది. అది కూడా ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా అంటూ మరో వార్తను కూడా, చంద్రగిరిలో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల్లో హెచ్ఆర్గా పనిచేస్తున్నానంటూ నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూలు చేసి మోసం చేసినటువంటి ఘటన చంద్రగిరి మండలంలో వెలుగు చూసింది. సో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా వేశారు అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఇవి ఈనాడు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. సాక్షి పత్రికలో ఉన్న ప్రధాన వార్తలను చూద్దాం. పేద కాపులకు నేస్తం అంటూ కూడా ఒక వార్త ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. మేనిఫెస్టోలో చెప్పకపోయినా పథకం అమలు, ప్రతి ఏటా లబ్ధిదారులకు 15,000 అందజేస్తున్న సీఎం జగన్, గత పాలనలో మోసం చేసిన బాబు అంటూ ఒక ప్రధానమైనటువంటి వార్తను వీళ్ళు రాయడం జరిగింది. కుల మతాలకు అతీతంగా అభివృద్ధి అంటూ కూడా మరో వార్తని మన ముందుకు తీసుకొచ్చారు. బర్డ్ ఫ్లూపై అప్రమత్తంగా ఉండాలంటూ కూడా మరో వార్తను వీళ్ళు రాయడం జరిగింది. ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు అంటూ కూడా ఒక వార్తను కూడా సాక్షి ప్రధానంగా రాయడం జరిగింది. చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి సాక్షిలో ఉన్న ప్రధానమైనటువంటి వార్తలు ఇవి. ఇప్పుడు ఏపీఎన్ ఆంధ్రజ్యోతిలో ఉన్న ప్రధాన వార్తలను చూద్దాం. నిరసన గలం, రాష్ట్రంలో రాక్షస పాలన అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. పాత్రికేయులకే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నిస్తూ ఒక వార్తను వీళ్ళు రాయడం జరిగింది. ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్పై వైసీపీ మూకల దాడి పట్ల జిల్లా వ్యాప్తంగా నిరసన వ్యక్తం అంటూ కూడా వీళ్ళు రాయడం జరిగింది. అధికార యంత్రాంగంలో తిరుపతి భయం,
పుంగనూరులో మాత్రం మారని పోలీసులు అంటూ కూడా అధికార యంత్రాంగంలో తిరుపతి భయం అంటూ ప్రధానంగా ఒక వార్తను వీళ్ళు రాయడం జరిగింది. నేడు నారా భువనేశ్వరి కుప్పం రాక, గుడిపల్లెలో మృతుల కుటుంబాలను పరామర్శ అంటూ కూడా ఈరోజు నారా భువనేశ్వరి గారు కుప్పం రాక, కుప్పంలో ఉన్నటువంటి గుడిపల్లెలో మృతుల కుటుంబాలకు పరామర్శ అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఇవి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఉన్న ప్రధాన వార్తలను చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆర్యూలో ఓట్ల లెక్కింపు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. 40 కోట్ల భూమి 43 మందికి రాసిచ్చేశారు. చక్రం తిప్పిన అధికార పార్టీ నాయకులు. నంద్యాలలో కబ్జాకు గురైన పురపాలక సంస్థ అంటూ కూడా 40 కోట్ల భూమిని 43 మందికి రాసిచ్చేశారు. దాంట్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చక్రం తిప్పారు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. ఆధునీకరణకు పగుళ్ళు అనేటువంటి పేరుతో ఒక ఆర్టికల్ అయితే వీళ్ళు రాయడం జరిగింది. కొత్త క్రస్ట్ గేట్ల నుంచి లీకేజీ అవుతున్న నీళ్లు ఇక్కడ లీకేజీ అవుతున్నట్లుగా కూడా ఒక ప్రాజెక్టుకి సంబంధించినటువంటి విషయాలను వీరు మన ముందుకు తీసుకొచ్చినట్లుగా ఆ వార్త ద్వారా మనకు అర్థమవుతుంది. ఓటు హక్కు చిరునామా చిక్కు అంటూ కూడా అసలు ఓట్ల జాబితాలో జరుగుతున్నటువంటి తప్పులను వీళ్ళు బయటపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్లాట్ నెంబర్లతో ఓటర్ల వివరాలు, కర్నూలు జాబితాపై అనుమానాలు ఎన్నో, అసలు ఓటర్ల జాబితాలో ఎన్నో అనుమానాలు ఉన్నాయంటూ కూడా ప్రధానంగా ఒక వార్తను తీసుకొని వీళ్ళు మన ముందుకైతే తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. నెక్స్ట్, విధ్వంసకర పాలనపై చర్చకు సిద్ధమా, వైకాపా నాయకులకు బీటీ నాయుడు సవాల్ అంటూ కూడా మరో వార్తను వీళ్ళు ప్రధానంగా రాయడం జరిగింది. అబ్బిరెడ్డి చెరువు మట్టి మాఫియాకు నెలవు, ఆర్థిక మంత్రి ఇలాకాలో దందా అంటూ కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇలాకాలో దందా జరుగుతుంది. అబ్బిరెడ్డి చెరువు మట్టి మాఫియాకు నిలువగా మారుతుంది అంటూ కూడా ప్రధానంగా ఒక వార్తను వీళ్ళు రాయడం జరిగింది. రైతే రాజు అంటూ అరటి అదిరేటి దిగుబడి, పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ అనేటువంటి ఒక ఆర్టికల్ను కూడా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. పాత్రికేయులపై దాడి హేయం అంటూ కూడా ఆందోళన చేస్తున్న వివిధ పార్టీల నాయకులు, పాత్రికేయులు అంటూ ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఇళ్ల స్థలం గుత్తేదారి పెత్తనం, పరిహారం అడిగితే బెదిరింపులు, జాతీయ రహదారి నిర్వాసితుల గగ్గోలు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. ఇది కర్నూలు జిల్లాలోని ఈనాడు ప్రధానమైనటువంటి వార్తలు. సాక్షి పేపర్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. పేదింట కళ్యాణ కాంతులు అంటూ కూడా పేదింటి ఆడబిడ్డల కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం, పకడ్బందీగా కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకం అమలు అంటూ కూడా ఎంతమందికి లబ్ధిదారులకి ఈ పథకం చేరువైందనేది ఒక ఆర్టికల్ రాసేటువంటి ప్రయత్నం చేశారు. గురజాల క్షేత్రానికి పూర్వ వైభవం అంటూ ఒక వార్తను మన ముందుకు తీసుకొచ్చారు. స్పందన అర్జీలను నిర్లక్ష్యం చేయొద్దు, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకైతే తీసుకొచ్చారు. సాంప్రదాయబద్ధంగా పుష్పాదివాసం అంటూ ఒక వార్తని, అలాగే సాంకేతిక విద్యలో మేటి అంటూ మరో వార్తను కూడా కర్నూలు జిల్లాకు సంబంధించి సాక్షి పత్రిక మన ముందుకు తీసుకొచ్చింది. ఆంధ్రజ్యోతి చూద్దాం. గలమెత్తిన కలం, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడి దుర్మార్గం, నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి, జర్నలిస్ట్ యూనియన్ల ఆధ్వర్యంలో రాస్తారోకోలు ధర్నాలు అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. సవాళ్లను పరిష్కరించడంలో లోకాయుక్త కీలకం అంటూ మరో వార్తని, విధ్వంసక పాలనపై చర్చకు సిద్ధమా అంటూ వైసీపీ నేతలకు బీటీ నాయుడు సవాల్ చేసినటువంటి వార్తని ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఇవి కర్నూలుకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు కడప జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైన వార్తలను చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈనాడు కడప, బిందు సేద్యం కొందరికే భాగ్యం అంటూ కూడా ఒంటిమిట్ట మండలం రాచపల్లెలోని ఓ పొలంలో ఏర్పాటు చేసిన బిందు సేద్య పరికరాలు అంటూ కూడా ఈ బిందు సేద్యం కొందరికే భాగ్యం అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా తీసుకొని రాయడం జరిగింది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో కరువు కళ్ళెదితే కదలాడుతోంది. ఉద్యాన పంటలకు సాగునీరు అందించడానికి కర్షకులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బిందు తుంపర సేద్యం పరికరాలను ప్రభుత్వం నుంచి రాయితీపై పొందాలని అన్నదాతలు ఆశించారు.
నిర్దేశిత లక్ష్యానికి మించి భారీగా దరఖాస్తులు రావడంతో ముందస్తుగా పేర్లు నమోదు చేసుకున్న వారికే ఈ భాగ్యం దక్కనుంది. మిగతా వారికి ఎలా సర్దుబాటు చేయాలో కూడా అధికారులకు తర్జన పడుతున్నారు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ వార్త అయితే. ఓటరు పేరు డాడా, తండ్రి పేరు డాడా. ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఓటర్ పేరు డాడా అనేటువంటి పేరుతో ఓటర్ గుర్తింపు కార్డు కూడా ఇచ్చారు అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా తీసుకురావడం జరిగింది. ఓటరు పేరు డాడా, తండ్రి పేరు డాడా. అస్తవ్యస్తంగా ఓటర్ల తుది జాబితా అంటూ కూడా తుది జాబితాలో ఉన్నటువంటి తప్పుల తడకను వీళ్ళు బయటపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అంతా ఆర్భాటమేనా? ఏడాదికే మూతపడిన పర్యాటక పోలీస్ కేంద్రం. ఏడాదికే పర్యాటక పోలీస్ కేంద్రం మూతపడింది, అంతా ఆర్భాటమేనా అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. వైకుంఠనాథునికి పుష్పయాగం అంటూ కూడా ఒక వార్తని, అలాగే ఇలాగైతే తెలుగు కనుమరిగే అధికార భాషా సంఘం సభ్యుడు వెంకటయ్య అంటూ ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు అనేది ఇంగ్లీష్లో రాసినటువంటి ఒక బోర్డును చూపిస్తూ ఇలాగైతే అసలు తెలుగు కనుమరుగైపోయే పరిస్థితి ఉంటుంది, సో తెలుగునైనా సరే తెలుగులో రాయండి అంటూ కూడా అధికార భాషా సంఘం సభ్యుడు వెంకటయ్య కోరినటువంటి ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. పాత్రికేయులపై దాడులు అమానుషం అంటూ ఒక వార్తను మనం చూస్తూ ఉన్నాం. కరెంటు కోతలు కర్షకుల అవస్థలు, కరెంటు కోతల వల్ల కర్షకులు రైతులు అవస్థలు పడుతున్నారంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. కడపలోని ఈనాడు పేపర్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఇప్పుడు సాక్షి పేపర్ చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సాక్షి వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైన వార్తలు. అవును, ఆయనకు టికెట్ లేదు అంటూ కూడా రమేష్ రెడ్డికి టికెట్ లేదని తేల్చి చెప్పిన రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రబాబును కలిసే అవకాశం ఇవ్వాలని కోరిన నిరుపయోగమే. పొలిట్ బ్యూరో సభ్యుడు సోదరుడు శ్రీనివాసరెడ్డిపై రమేష్ గరంగరం అంటూ కూడా అవును ఆయనకి టికెట్ లేదు అంటూ ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాశారు. రహదారుల భద్రత సామాజిక బాధ్యత అనేటువంటి ఒక ఆర్టికల్ను కూడా వీళ్ళు రాయడం జరిగింది. కలెక్టర్ విజయరామరాజు ఫిర్యాదులకు వాట్సాప్ నంబర్, రహదారుల భద్రత సామాజిక బాధ్యత అంటూ ఒక వాట్సాప్ నెంబర్ను కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ మంత్రం జపిస్తున్న ఆధిపత్య కుల పార్టీలు అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాశారు. నేత్రపర్వం పుష్పయాగం అనేటువంటి మరో వార్తని వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. అవగాహనతో గిట్టుబాటు అంటూ రైతులకు సంబంధించినటువంటి పంటకు సంబంధించి ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. దళారీలు రైతుల దరిదాపులకు రాకుండా చర్యలు చేపట్టాలని, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు సులభంగా మార్కెటింగ్ ఉంటుందంటూ కూడా చెప్పేటువంటి ప్రయత్నం అయితే ఈ ఆర్టికల్ ద్వారా చేశారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన వార్తలను చూద్దాం. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడి హేయమైన చర్య అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా వీళ్ళు తీసుకొని రాయడం జరిగింది. రహదారుల భద్రత అందరి బాధ్యత కలెక్టర్, అభివృద్ధి జగన్ హామీలపై చర్చకు సిద్ధమా, ప్రశ్నిస్తే అక్రమ కేసులు భౌతిక దాడులు, త్వరలోనే టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు, జిల్లాలో మెజార్టీ స్థానాలు కైవసం, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాసరెడ్డి, అభివృద్ధి జగన్ హామీలపై చర్చకు సిద్ధమా అంటూ కూడా పొలిట్ బ్యూరో సభ్యులు అలాగే జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాసరెడ్డి సవాల్ చేసిన ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చారు. నయనానందకరం పుష్పయాగం అనేటువంటి మరో వార్తను కూడా వీళ్ళు ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చారు. ఇవి కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పటి వరకు మనం రాయలసీమలో ఉన్నటువంటి ప్రధానమైన వార్తలను చూసాం. థ్యాంక్ యూ సో మచ్.